ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. మేనేజర్ గారిని కలవాలి. మీ పేరు సార్? రోహిత్ అని చెప్పండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. సరే. ప్రీతి, లోన్ వస్తుందంటావా? ఎందుకు రాదు? మనమేమి ల్యాండ్ లేకుండా ఫ్లాట్లు కడతాం, వాటర్ లేకుండా పంటలు పండిస్తామని చెప్పట్లేదు కదా. మనం చెయ్యాలనుకున్న బిజినెస్ ఏంటి, మనం అనుకున్న మోడల్ ఏంటి, ఏ ఏరియాలో ఏ షాప్ పెట్టాలనుకుంటున్నామో ఇలా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయినా ఈ బ్యాంక్ మేనేజర్కి నువ్వెవరో తెలీదా, నేనెవరో తెలీదా? టెన్షన్ పడుకో, నేను హ్యాండిల్ చేస్తాను. సార్, మేనేజర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రోహిత్, కూర్చోండి. నువ్వు మా బ్యాంకుకి రావడం చాలా సర్ప్రైజింగ్గా ఉంది రోహిత్. తప్పదండి, ఆకాశంలో తిరిగే పక్షి కూడా ఒక్కొక్కసారి నేల మీదకి రావాలి కదా. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? అది నేను చెప్పనా? మ్, మేము టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం లోన్ ప్రొవైడ్ చేయమని అడగటం కోసం వచ్చాం. అదేంటి, ఆల్రెడీ మీకు టెక్స్టైల్ బిజినెస్ ఉంది కదా, రాజ్కోటి సిల్క్స్ మీదే కదా. అది మాది కాదండి, వాళ్ళు వేరు, మేం వేరు. మేము సపరేట్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. అందుకే మాకు ₹1,00,00,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది. దానికి కొంచెం మీ బ్యాంక్ నుంచి లోన్ ఇస్తే. లోన్ సరే రోహిత్, సిటీలో చాలా బట్టల షాపులు ఉన్నాయి కదా, మీరు కూడా అదే బిజినెస్ ఎందుకు ఎంచుకున్నట్లు? ఐ మీన్, వేరే బిజినెస్ ఏదైనా చేయొచ్చు కదా, ఇదే ఎందుకని? ఈ క్వశ్చన్ మమ్మల్ని అడుగుతారా, లేకపోతే మీ బ్యాంక్ లోన్ కోసం వచ్చిన అందరినీ అడుగుతారా? లోన్ వచ్చిన తర్వాత రికవరీ ఎలా చేస్తారా అని తెలుసుకోవాలి కాబట్టి అందరినీ అడుగుతామండి. ఓకే, మీరు నాకు తెలుసు కాబట్టి లోన్ ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మరి షూరిటీ ఏం పెడతారు? షూరిటీయా? అదేంటి, ఆయన ఎవరో మీకు తెలుసు కదా? తెలుసండి. పరిచయం అనేది పలకరించుకోవడానికి, కలిసున్నప్పుడు కప్పు కాఫీ తాగడానికి సరిపోతుంది. ₹1,00,00,000 ఇది నా ఓన్ మనీ కాదు కదా, బ్యాంకుది కాబట్టి షూరిటీ కింద ఏదైనా ప్రాపర్టీ పెడితే లోన్ అప్రూవల్ అవుతుంది. నా దగ్గర షూరిటీగా పెట్టడానికి ఎలాంటి ప్రాపర్టీస్ లేవండి. ఆయనకి నేను, నాకు ఆయనే షూరిటీ. మా మాటే మీకు షూరిటీ. బిజినెస్ స్టార్ట్ చేసి గ్రో అవ్వాలనుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు సహాయం చేస్తే మార్కెట్లో కొత్త బిజినెస్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు అవుతారు. డెఫినెట్గా మీ లోన్ని చాలా షార్ట్ పీరియడ్లోనే క్లియర్ చేస్తాం. అవును సార్, ప్లీజ్. షూరిటీగా మీ మాట తప్ప ఏమీ లేదు అంటున్నారు. బేసిక్గా మాట నమ్మకం మీద అంత పెద్ద అమౌంట్ లోన్గా ఇవ్వలేం కదా. ఓకే, ఆ షూరిటీ ఏదో మీ పిన్ని గారైనా ఆనంద భైరవి గారితో చెప్పించండి. లోన్ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. అంటే ఆవిడ మాటకున్న విలువ మా మాటకు లేదా? ఉంటుంది. ఆనంద భైరవి గారు అంటే నాకు మాత్రమే కాదు, మా హెడ్ ఆఫీస్లో అందరికీ తెలుసు. మరి మీరెవరంటే? లోన్ కావాలంటే ఏదైనా ప్రాపర్టీ షూరిటీగా అయినా కావాలి, లేదా ఆనంద భైరవి గారి మాట షూరిటీగా అయినా కావాలి. అదర్వైజ్. ఇంతసేపు మా కోసం టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. పద రోహిత్. షూరిటీ నయ్యే? అప్పుడు మీ పిన్ని ఆనంద భైరవి గారితో చెప్పించండి.
ఆవిడ ఒక మాట చెబితే 1 కోటి ఏంటి, ఎన్ని కోట్లైనా ఇస్తా. అది కాదు సేట్జీ, మా పిన్ని సపోర్ట్ లేకుండానే మా అంతట మేము బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకే మీ దగ్గరకు వచ్చాం. చూడండి సాబ్, మాది వడ్డీని చూసి అప్పు ఇచ్చే వ్యాపారం. వడ్డీ అసలు ఎట్లా తిరిగి వస్తుంది అనే నమ్మకం కావాలి కదా. అందుకే ఆనంద భైరవి గారితో చాలా థ్యాంక్స్ అండి. వస్తామండి. రోహిత్ పద. ఇదిగో సాబ్, నోటి మాట మీద అప్పు పుట్టదు. పుట్టింది అంటే అది ఆ అమ్మ మాట మీదే. లేదు అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా అప్పు పుట్టదు. అర్థం చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. పద రోహిత్. రండి సాబ్. చాలా థ్యాంక్స్ అయ్యా సేటు. నేను చెప్పమన్న డైలాగుల కంటే ఇంకొక మంచి డైలాగ్ కూడా యాడ్ చేసి మరీ చెప్పావు. ఆనంద భైరవి చెప్పకపోతే ఎక్కడా అప్పు పుట్టదు. ఈ దెబ్బతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రయత్నం చేసినా అప్పు పుట్టదుగాక పుట్టదు అని అర్థమయ్యే ఉంటుంది. ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచలేరు కాబట్టి ఆపద్ధర్మంలో ఆదుకునే భగవంతుళ్లాగా నేనే వాళ్ళకి దిక్కవుతానయ్యా. ఛ! ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. షూరిటీ లేకుండా అప్పు ఇవ్వరంట. అదే ఆనంద భైరవి మాట మాత్రం షూరిటీగా సరిపోతుందంట. అవసరం కోసం వాళ్ళ దగ్గరకొచ్చామని నేను ఊరుకున్నాను. ఆవిడ రికమెండేషన్ లేకపోతే మీకు అప్పు పుట్టదు అన్నందుకు ఆ సేటు పళ్ళు రాలగొట్టేదాన్ని. చాలే ఆప్రీతి, ఏ షూరిటీ లేకుండా ₹1,00,00,000 పెలా ఇస్తారు? అదే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళ వెనకున్న మీ పిన్ని అలా చెప్పిస్తుంది. మా పిన్న అవును, లేకపోతే ఎవరో చెప్పినట్టు అందరూ ఒకటే డైలాగ్ ఎలా చెప్తారు? ఆవిడికి మనం ఇండివిజువల్ గా ఎదగటం ఇష్టం లేదు. బిజినెస్ పెట్టుకుంటాము, ఆస్తిలో వాటా ఇవ్వమని అడిగితే లేదంతే. ఇప్పుడు మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉంటే ఎక్కడ అప్పు పుట్టకుండా చేస్తుంది. ఇలా తిరిగి తిరిగి విసిగిపోయి మనం ఎదగలేము, ఆవిడ అండ లేకుండా బ్రతకలేము అని ఆవిడ కాళ్ళ దగ్గరికే వెళ్లాలని ఆవిడ ఆలోచిస్తుంది. మీరందరూ కలిసి కష్టపడితేనే కదా రాజ్కోటి సిల్క్స్. కానీ ఆ కష్టమంతా ఆవిడదొక్కతే అన్నట్టుగా బయట అందరి ముందు క్రియేట్ చేసింది. ఆవిడ మాటకి తప్ప ఇంట్లో ఎవరి మాటకి మార్కెట్లో విలువ లేకుండా చేసింది. మన మీద ఇలా కక్ష సాధిస్తుంది. నీకంటూ మార్కెట్లో ఎవరి దగ్గర ఎలాంటి విలువ లేకుండా చేసినా మీ పిన్నికి నేను సరైన బుద్ధి చెప్తాను. ఆవిడ అంట లేకపోతే జీరో అనుకుంటున్న నిన్ను నేను హీరోని చేసి ఆవిడికి ప్రీతి కెపాసిటీ ఏంటో చూపిస్తాను. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.